గుంటూరులో తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు జరిగాయి. అరండల్పేటలోని యోగి భవన్లో తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తులసి సంస్థ ఉద్యోగులు, అభిమానులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని తులసి రామచంద్ర ప్రభుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు తన కుమారుడు కృష్ణ చైతన్య పుట్టినరోజు కావడం సంతోషంగా ఉందన్నారు తులసి రామచంద్ర ప్రభు. అందరికీ యోగా డే, ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు తులసి రామచంద్ర ప్రభు కోరారు. దీంతో ఇనిషియేటివ్తో యునైటెడ్ నేషన్స్లో యోగా ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించబడింది. ఈ యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగి అందరికీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటిది. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనుషుల ఆరోగ్యానికి సంబంధించింది. అందువల్లే ప్రపంచం మొత్తం దీన్ని గుర్తించి ఇవాళ యోగా డే సెలబ్రేట్ చేస్తారు. కొన్ని కార్యక్రమాలకు నేను వెళ్ళి కూడా వచ్చాను ఎంపీ గారితో పాటు. ముఖ్యంగా ఈరోజు జూన్ 21 అనేది నా పుట్టినరోజు, మా రెండో అబ్బాయి కృష్ణ చైతన్య పుట్టినరోజు కావటం కూడాను మాకు అది మంచి అంశంగా అనిపించింది అన్నమాట. అందరూ కూడాను యోగాలో పెద్ద ఎత్తున చేయకపోయినా దాంట్లో సులువైన పద్ధతులు ఉన్నాయి. కొన్ని సులువైనటువంటి యోగాసనాలు, ప్రాణాయామం, కొద్దిగా మెడిటేషన్ చేస్తే ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. హాస్పిటల్స్కి వెళ్ళవలసిన సందర్భాలు చాలా తగ్గిపోతాయి. ఇది నేనే ఎగ్జాంపుల్. చిన్నప్పటి నుంచి యోగా చేశాను కాబట్టి, యోగాలో అన్ని ప్రక్రియలు చేస్తున్నాను కాబట్టి ఇప్పటికీ యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, ఇవన్నీ చేస్తాను కాబట్టి నా ఆరోగ్యం ఇలా ఉంది. నేనే ఒక ఎగ్జాంపుల్.